లేదు. లోపల చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి. లోపలికి వెళ్ళాలి అంటే ఎటు చూసినా ఐరన్ స్ట్రక్చర్ అడ్డుపడుతూనే ఉంది. మట్టి, నీరు, ఐరన్ స్ట్రక్చర్. చూడండి ఒకసారి కార్మికులు తవ్వుతూ ఉన్నప్పుడు ఆ గుణపానికి టంగ్ టంగ్ అని ఐరన్ స్ట్రక్చర్ సౌండ్ వస్తూ ఉంది. అంటే కొంత లెక్క తవ్విన తర్వాత మళ్ళీ అక్కడ ఐరన్ స్ట్రక్చర్ అడ్డుపడుతూ ఉంది. మళ్ళీ వాటిని కట్ చేసుకుని కార్మికులు ముందుకు తవ్వుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు, రోబోలను ఇక్కడ ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఒక్కసారి లోపల ఈ క్షణం ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించబోతున్నాం. దానికంటే ముందు రేవంత్ రెడ్డి చూడండి ఒకసారి ఆ సెగ్మెంట్స్ ఎలా ఇరిగిపోయాయో చూడండి. ఆ సెగ్మెంట్స్ మధ్యలో నుంచి ఇంకా వాటర్ ఏ విధంగా తన్నుకొస్తుందో చూడండి. ఆ టన్నెల్ చివరికి మట్టి మొత్తం పూడుకుపోయిన దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ మట్టి శిథిరాల కింద 150 మీటర్ల పొడవున్న ఆ టన్నెల్ బోర్ మెషిన్ కూడా ఉంది. ఆ మట్టిని తీస్తే ఆ టన్నెల్ బోర్ మెషిన్ ఐరన్ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంది. దాన్ని కట్ చేసుకుని కిందకి వెళ్ళడానికి ఆ అవకాశం లేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూసి విన్న తర్వాత మిగిలిన డీటెయిల్స్లోకి వెళ్దాం. అదే సమయంలో ప్రమాదంలో చిక్కుకుపోయిన వాళ్ళు, ప్రమాదంలో కుటుంబ సభ్యులు, అందులో ఉన్న కుటుంబాలు ఏవైతే ఆందోళన చెందుతున్నాయో, ఈరోజు ఆ 8 మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత. ప్రభుత్వం మానవత్వాన్ని చూపిస్తున్నది. ఇక్కడ ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు, ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టును చూడమన్నాం, సూచనలు చేయమన్నాం. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడే మా చర్చలలో మనుషులు, మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది. ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు. ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగలొద్దు. ప్రాణాల సంగతి చాలా దూరం. చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు. ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి అనుభవాన్ని ఉపయోగించి ఈ రోబోలను కూడా అవసరమైతే తీసుకొచ్చి ఆ రకంగా కూడా ఈ సమస్యను అడ్రస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ సమస్యని పరిష్కరించాలనే పట్టుదలతోనున్నది. ఈ సమస్యలో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నది. దయచేసి మీరు అందరూ కూడా ఈ సమస్యని పరిష్కరించడానికి ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనుషులకు ఎటువంటి అపాయం కలగకుండా, అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న వారికి ఎటువంటి అపాయం కలగకుండా ఉండాలి అంటే రోబోలను పంపించే విషయం గురించి ఆలోచించాలి అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. చూడండి ఒకసారి నీరు ఏ విధంగా లోపలికి ఉబికి వస్తూ ఉందో. ఆ నీరు వస్తూ ఉన్న కారణంగానే ఎక్కువగా ఆటంకం కలుగుతుంది. చూడండి ఒకసారి మొత్తం టన్నెల్ అంతా కూడా మట్టితో నిండిపోయింది. సెగ్మెంట్స్ ఇరిగిపోయాయి. ఆ రోజు ఏదో ఒక పెద్ద భూకంపం వచ్చిన పరిస్థితిలాగా అక్కడ తయారయ్యింది. సెగ్మెంట్స్ ఇరిగిపోయాయి. మొత్తం టన్నెల్ బోర్ మెషిన్ కొన్ని మీటర్ల మేర వెనక్కి వచ్చేసింది. చూడండి మొత్తం టన్నెల్ అంతా కూడా మట్టితో నిండిపోయింది. ఆ మట్టిని ఇంకా ఆ మట్టి దగ్గరికి వెళ్ళారే తప్ప ఇంకా మట్టిని తవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే దానికి కొన్ని మీటర్ల ముందు మొత్తం ఐరన్ స్ట్రక్చర్ చెల్లాచెదురుగా పడి ఉన్న ఐరన్ స్ట్రక్చర్ ఉంది. అక్కడికి వెళ్ళాలి అంటే మనుషులు కొన్ని ప్లేసుల్లో మీకు ఇదేదో ఒక వీడియో గేమ్ ఆడుతున్నట్టుగా ఉంటుంది. లోపల అంత భయానకమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ల్యాడర్ పై నుంచి ఎక్కి మళ్ళీ అవతల వైపుకి ల్యాడర్, అంటే ఆ టన్నెల్ అంతా కూడా మధ్యలో ఐరన్ స్ట్రక్చర్ అడ్డుగా ఉండడంతో ఆ ల్యాడర్ పైకి ఎక్కి దిగి మళ్ళీ అవతల వైపుకి సిబ్బంది వెళ్ళేటటువంటి భయానక పరిస్థితులు. చూడండి ఒకసారి ఆ పైన ఉన్నటువంటి సెగ్మెంట్స్ అన్నీ కూడా బీటలు వారిన పరిస్థితి ఉంది. అంటే అవి ఏ క్షణాన కూలుతాయో తెలియని పరిస్థితుల్లో అక్కడ సిబ్బంది సహాయక చర్యలో పాల్గొన్నారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న చోట సహాయక చర్యలో పాల్గొంటున్న సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళంతా ఇప్పుడు ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్ళి ఆ 8 మంది జాడ కనిపెట్టడానికి వాళ్ళు ప్రాణాలకు తెగించి వెళ్ళారు. ఆ సెగ్మెంట్స్ మధ్యలో నుంచి నీళ్లు ఎలా వస్తున్నాయో చూడండి. అక్కడ తవ్వటానికి ఏమాత్రం అవకాశం లేని దుర్భర పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇవో ఇక్కడ చూడండి ఒకసారి నీళ్లు, ఆ సెగ్మెంట్స్ ఖాళీలో నుంచి నీళ్లు ఎలా ఊబికి వస్తున్నాయి చూడండి. ఇలాంటి భయానక పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు
అక్కడ జరిగిన సహాయక చర్యల వివరాలు .5 మాత్రమే. అంటే ఇంకా చూడండి ఒకసారి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కొడుతూ ఉంటే నేను అక్కడ నా మాటను ఆపేస్తాను. ఆ ఆడియో వినండి ఫస్ట్, అక్కడ వస్తున్న సౌండ్ వినండి. చూసారా గుణపంతో, అక్కడ గుణపంతో లోపలకు వేస్తూ ఉంటే గుణపం దిగని పరిస్థితి. ఆ మట్టిలోకి గుణపం దిగట్లేదు, కింద ఐరన్ స్ట్రక్చర్ ఉంది, ఐరన్ స్ట్రక్చర్ తగులుతూ ఉంటే టంగ్ టంగ్ అని సౌండ్ వస్తూ ఉంది. సో అక్కడ తవ్వాలి అంటే ఇప్పుడు మళ్ళీ ఆ ఐరన్ స్ట్రక్చర్ని కట్ చేయాలంటే అక్కడ కట్టర్ని తీసుకుని రావాలి, కట్టర్ని తీసుకుని వచ్చిన తర్వాత నీళ్లను బయటకు తోడాలి. సో ఇలాంటి దుర్భర పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కొంత శానిటేషన్ సమస్య కూడా ఇప్పుడు తలెత్తుతుంది. అంతమంది కార్మికులు లోపలికి వెళ్ళి అక్కడ కొన్ని గంటల పాటు అక్కడ వాళ్ళు సహాయక చర్యలో పాల్గొని మళ్ళీ వస్తూ ఉన్నప్పుడు అక్కడ శానిటేషన్ సమస్య కూడా వస్తుంది. ఒక రకమైన దుర్గంధం, స్మెల్ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దుర్భర పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ కార్మికులు సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉంటూ ఉన్నారు. దీంతో అడుగడుగునా కూడా అవాంతరాలు ఎదురవుతున్నాయి, అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఒక పక్క ఆ సెగ్మెంట్స్ మధ్యలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ తవ్వే చోట ఐరన్ స్ట్రక్చర్ అడ్డుపడుతూ ఉంది. కార్మికులు అలసటకు గురవుతున్నారు. అలసిపోతున్న కార్మికులకు లోపల దుర్గంధం వ్యాపిస్తూ ఉంది. అలసిపోయినప్పుడు కార్మికులు కాదు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ సిబ్బంది అలసటకు గురవుతున్నప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి అక్కడ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. ఇటు సింగరేణి నుంచి వెళ్ళిన కార్మికులు ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు, ర్యాట్ హోల్స్ టీం ఉంది, ర్యాట్ హోల్ మైనర్స్ ఉన్నారు, ఆర్మీ సిబ్బంది ఉన్నారు. అందరూ ఇప్పుడు చూడండి ఒకసారి ఆ మట్టి అంతా కూడా పైకి వరకు కూడా వచ్చేసినటువంటి ఆ మట్టి పొరల్లో నుంచి, ఆ సెగ్మెంట్స్ మధ్యలో నుంచి వాటర్ ఎలా ఉబికి వస్తుందో చూడండి. ఇంకా అక్కడ అంగుళం కూడా తవ్వలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశంలో అంగుళం కూడా తవ్వలేదు. ఇంకా అటువైపుకి కొన్ని మీటర్ల దూరం ఉంది. సో ఇక్కడ చూస్తుంటే సహాయక చర్యలు కంప్లీట్ కావడానికి, సహాయక చర్యలు కనీసం కొంత కొలిక్కి రావడానికి ఇప్పట్లో అయ్యే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. లోపల ఉన్న దృశ్యాలను మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. ఇప్పటి వరకు ఏ ఛానల్ చూపించని దృశ్యాలు ఇవి. లోపల చూసారా, అక్కడ ఆ మూల చూడండి, ఇంకా ఆ మూల ఆ స్థాయి మట్టి ఉంది అంటే, ఆ మట్టిని తవ్వాలి అంటే, అక్కడికి సిబ్బంది వెళ్ళాలి అంటే మధ్యలో ఉన్న ఈ ఐరన్ స్ట్రక్చర్ అంతటిని కూడా కట్ చేసుకుని అక్కడికి వెళితే తప్ప ఇక్కడ సహాయక చర్యలు కొనసాగించడానికి అవకాశం లేదు. అంటే అక్కడ సహాయక చర్యలు మనుషుల ద్వారానే చేయాలి అంటే ఇప్పుడు అన్నీ కూడా మనుషుల ద్వారానే చేస్తున్నారు. అక్కడ మిషన్స్తో చేయడానికి దాదాపు అవకాశం లేదు. మిషన్స్తో చేస్తున్నది చాలా తక్కువ మాత్రమే. మనుషులు మాన్యువల్గా చేస్తున్న సహాయక చర్యలే అవి. అక్కడ స్మెల్ వచ్చేస్తుంది, గాలి లేదు. దీంతో అక్కడ కొన్ని ఫ్యాన్లను కూడా పెట్టుకున్న దృశ్యాలు, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది. అక్కడ ఐరన్ కట్టర్స్తో కట్ చేస్తూ ఉండటం కారణంగా ఉష్ణోగ్రత లోపల పెరిగిపోతుంది. దీంతో దుర్భర పరిస్థితులు ఉన్నాయి. శానిటేషన్ సమస్య తలెత్తుతుంది. అంతమంది కార్మికులు వెళ్ళి అన్ని గంటల పాటు అక్కడ ప్రయత్నం చేసి మళ్ళీ వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. నిరంతరాయంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో లోపల కొంత శానిటేషన్ సమస్య కూడా తలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఒక రకమైన స్మెల్ లోపల నుంచి వస్తూ ఉండటంతో అక్కడ సహాయక చర్యను కొనసాగించాలంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. సో ఇప్పుడు ఏ క్షణమైనా ఎస్ఎల్బీసీలోకి రోబోలను పంపించే అవకాశం కూడా ఉంది. మరి ఎటువంటి రోబోలను పంపిస్తారు, రోబోలు వెళితే అక్కడ పనిచేయడానికి ఎటువంటి అవకాశం ఉందనే విషయాన్ని కూడా అక్కడ టీం వెళ్ళి పరిశీలించవచ్చు. చూడండి ఇక్కడ ఆ మధ్యలోంచి నీళ్ళు ఎలా వస్తూ ఉన్నాయో, అదంతా కూడా టన్నెల్ మొత్తం రౌండ్ అంతా కూడా నిండిపోయి